జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అక్షయ తృతీయ వెనుక ఉన్నటువంటి పౌరాణిక రహస్యాలేంటో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. ఈ అక్షయ తృతీయ ప్రాధాన్యత గురించి భవిష్య పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. అక్షయ తృతీయ రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ అక్షయమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ రోజే పరశురాముడు కూడా జన్మించాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అక్షయ తృతీయను మాధవ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారి బృందావనాన్ని కూడా అక్షయ తృతీయ రోజు చందనంతో అలంకరణ చేస్తారు. అక్షయ తృతీయ నుంచి ప్రారంభించి వైశాఖ శుక్ల దశమి తిథి వరకు శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని ప్రతిరోజు కూడా పఠించటం లేదా శ్రవణం చేయటం చేసి వైశాఖ శుక్ల దశమి రోజు దేవాలయంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని జరిపించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎందుకంటే భవిష్య పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే భవిష్య పురాణం ప్రకారం శ్రీనివాసుడు వైశాఖ శుక్ల దశమి తిథి నాడు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. కాబట్టి శ్రీనివాస పద్మావతి కళ్యాణాన్ని వైశాఖ శుక్ల దశమి నాడు నిర్వహించడం ద్వారా లేదా ఆ కళ్యాణాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అయితే శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని అక్షయ తృతీయ నుంచే ప్రారంభించి పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. అలాగే అక్షయ తృతీయకు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, అరణ్యవాసానికి ధర్మరాజుతో పాటు అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆహారం ఎలా అందించాలా అని ధర్మరాజు ఆలోచిస్తున్న తరుణంలో పాండవుల గురువైనటువంటి ధౌమ్యుడు సూర్యుడిని ప్రార్థించమని ధర్మరాజుతో చెప్తాడు. అప్పుడు ధర్మరాజు సూర్యభగవాను ప్రార్థిస్తే సూర్యుడు అక్షయమైనటువంటి ఒక పాత్రను ధర్మరాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఎంతమందికి ఆహారం వండినా సరే మళ్ళీ ఆహారం వస్తూ ఉంటుంది. ఈ అక్షయ పాత్రను సూర్యుడు ధర్మరాజుకి ద్రౌపదికి అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయ. అందుకే అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే సూర్యుడిని స్మరించుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఒక పేద యువతి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగినప్పుడు ఆ పేద యువతి ఉసిరికాయ దానమిస్తే ఆ యువతి దారిద్ర్య బాధలు చూడలేక జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రాన్ని గానం చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో బంగారపు ఉసిరికాయలు కురిపించిన రోజు కూడా అక్షయ తృతీయ అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజు కనకధారా స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళకి కాలి ఎందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేసి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా ఉదక కుంభదానం చేస్తే మంచిది. ఉదకం అంటే జలం, కుంభం అంటే కుండ లేదా పాత్ర. అంటే జలంతో నిండినటువంటి కుండను ఈరోజు దానం ఇవ్వటం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వెండి లోహంతో కానీ రాగి లోహంతో కానీ చేసిన చిన్న కుండలో, అలా వీలు కాని పక్షంలో మట్టితో చేసిన కుండలో జలము పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ నీటి కుండను దానం ఇవ్వటం ద్వారా దేవతలు పితృదేవతలు అందరూ సంతోషిస్తారు. అలాగే ఈరోజు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు ఎవలు దానం చేస్తే మంచిది, ఎవలు భక్షణం చేస్తే అంటే ఎవలు ఆహారంగా స్వీకరిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. స్కాంద పురాణం ప్రకారం అక్షయ తృతీయ సందర్భంగా జలదానం చేసిన, అన్నదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి మహాభారత రచన ప్రారంభించిన రోజు కూడా అక్షయ తృతీయ. ఇన్ని ప్రత్యేకతలు అక్షయ తృతీయకు ఉన్నాయి. అలాగే తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా అక్షయ తృతీయ రోజు ఏ ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీనారాయణులకు ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజు నుంచి
ఎవరైతే వరాహ రూపము, లక్ష్మీ నరసింహ రూపము, కృష్ణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రతిరోజు పూజిస్తూ వైశాఖ శుక్ల దశమి రోజు శ్రీనివాస కళ్యాణాన్ని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సంపూర్ణంగా సంవత్సరం పాటు పద్మావతి శ్రీనివాసుల అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. వైశాఖ శుక్ల తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. దీనికి ధర్మశాస్త్రాల్లో చాలా ప్రాధాన్యం చెప్పబడుతున్నది. వైశాఖ మాసం అంటేనే అత్యంత పవిత్రమైనది. మధుమాసం చైత్రమాసం అయితే మాధవ మాసం వైశాఖం అవుతున్నది. అంటే మధు మాధవాలు కలిపి వసంత ఋతువు అని చెప్పబడుతుంది. కానీ వైశాఖం వసంత ఋతువు కింద లెక్క పెట్టబడుతూ ఈ వైశాఖ మాసంలో అనేక ముఖ్యమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి అంశాలు చెప్పబడుతున్నాయి. అయితే వైశాఖంలో ఎప్పుడు చేసిన గొప్పవే ఆయా తిథులకు ప్రశస్తి ఉంది. కానీ అక్షయ తృతీయలో చాలా విశేషమైన అంశం ఉన్నది. ఈ అక్షయ తృతీయ నాడు ప్రధానంగా చేసే జప, హోమ, పితృతర్పణ, దాన ఈ 4 కూడా అక్షయ ఫలం ఇస్తాయి కనుక దీన్ని అక్షయ తృతీయ అన్నారు. అంటే ఈ తృతీయ తిథినందు చేసే జపం కానీ, హోమం కానీ, దానం కానీ, పితృతర్పణలు కానీ అక్షయ ఫలాన్ని ఇస్తాయి అని చెప్తున్న కారణంగా ఈ తిథిని మనం అక్షయ తృతీయ అంటున్నాం. అయితే అక్షయమైన ఫలం లభించేటువంటి ఒకనొక శక్తి ఈ తిథిలో దాగి ఉన్నది. వైశాఖ మాస కృత్యముల్లో ప్రధానంగా చెప్పబడుతున్నది ఏంటంటే నారాయణార్చన. నారాయణార్చన చేసేటప్పుడు కృష్ణ తులసి దళాలతో విష్ణు పూజ చేయడం ఈ మాసమంతా ప్రత్యేకం, విశేషం. అందున ఈ రోజున చేసినట్లయితే అది అక్షయ ఫలాన్ని ఇస్తున్నది కనుక నారాయణ్ణి కృష్ణ తులసి దళాలతో సేవించడం ఒకటి. అదేవిధంగా అశ్వత్థ వృక్ష మూలాన్ని నీటితో తడిపి ప్రదక్షిణ చేసినట్లయితే అనేక తరాలు తరిస్తాయి అని చెప్తున్నారు. ఈరోజు చేసే గోపూజకు కూడా విశేషమైన అంశాన్ని చెప్పారు. అంటే గోవును మహాలక్ష్మిగాను భగవత్ స్వరూపంగా సర్వదేవతాత్మకంగా భావన చేసి గోవుకి గ్రాసం ఇచ్చి ఆరాధన చేయడం అనేటువంటిది అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తుంది. మరొకటి శివునికి అభిషేకం చేసినట్లయితే ఈ రోజున అది అక్షయ ఫలదాయకమే. మాసమంతా కూడా శివాభిషేకం చేయడం, అయితే శివునిపై సంతత ధారగా అభిషేకం జలం పడేటట్లు ఆ క్రియను ఆచరించడం కూడా విశేషమని చెప్తున్నారు. ఈ సంతత ధారగా జలం పడేట్లు చేసే ధారాపాత్రని గళంతిక అని అంటారు. అందుకే శివాలయాల్లో అటువంటి గళంతికని అంటే ధారాపాత్రని ఏర్పాటు చేయడం కూడా విశేష ఫలంగా చెప్తున్నారు. పైగా ఇక్కడ దానానికి అంత ప్రాధాన్యం ఉన్నది కనుక ఈ రోజున చేయవలసిన దానముల్లో వ్యజనము, ఛత్రము, పాదరక్షలు మొదలైనవి. వ్యజనం అంటే విసనకర్ర, ఛత్రం అంటే గొడుగు, పాదరక్షలు అంటే జోళ్ళు, కాలి జోళ్ళు. ఇవి తాపాన్ని పోగొడతాయి. అందుకే వీటిని మనం దానం చేసినట్లయితే ఈ తాపం పోయి లోకమంతా శాంతిస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు మనం వ్యక్తి క్షేమం కోరుకోవడం, కుటుంబ క్షేమం కోరుకోవడం మాత్రమే కాకుండా దేశము, ప్రకృతి, ప్రపంచం కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ క్రియలన్నీ చేయాలి. అందుకే మొత్తం కాలమంతా కూడాను ప్రపంచానికి అనుకూలంగా ఉండాలి, యుద్ధాలు, వైషమ్యాలు, వైరాలు, సంఘర్షణలు లేకుండా శాంతి ఉండాలి అని ఆశిస్తూ ఈ రోజున మనం భగవంతుని ఆరాధన చేయడం, జపం చేయడం చాలా ముఖ్యమైన అంశం. వారికి ఉపదేశములుగా ఇవ్వబడిన మంత్రములు జపం చేసిన గొప్ప ఫలితాన్ని లభిస్తుంది. అదేవిధంగా భగవన్నామములు ఏవైనా సరే ఈ రోజున జపం చేసినట్లయితే అక్షయ ఫలం లభిస్తుంది. పైగా విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము అంటూ భగవన్నామ గుచ్ఛములు చాలా మనకి సంప్రదాయబద్ధంగా వస్తున్నాయి. ఆ నామములు ఈరోజు పఠనం చేయడం, జపం చేయడం చాలా విశేషము. అదేవిధంగా మరొకటి ప్రత్యేకం ఏంటంటే ఈ రోజున భగవంతునికి చందన లేపనం అనేది ముఖ్యమైన కర్తవ్యంగా చెప్తున్నారు. అసలు ప్రతిరోజు చేసే ఉపచారాల్లో కూడాను గంధం చాలా ప్రధానం, గంధోపచారం చాలా ముఖ్యం. కానీ ఈ రోజున మాత్రం విశేషంగా గంధలేపనం చేయాలి. దీన్ని చెప్తూ శాస్త్రంలో యక్కరోతి తృతీయాయాం కృష్ణం చందనభూషితం
వైశాఖస్య శితే పక్షే స యాతి అచ్యుత మందిరం మన ధర్మశాస్త్ర వాక్యం. కృష్ణ పరమాత్మకు ఈ రోజున ఎవరైతే చందన లేపనం చేస్తారో వారు ఈ జీవితంలో ఆనందంగా ఉండడమే కాకుండా తర్వాత విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని దీని యొక్క భావం. అయితే కృష్ణ అంటే విష్ణు అని అర్థం ఇక్కడ. అందుకే విష్ణువు యొక్క ఏ స్వరూపానికైనా సరే ఈ రోజున చందన లేపనం చేయాలి. చందనము ఒక ఆహ్లాదాన్ని, ప్రసన్నతని, చల్లదనాన్ని ఇస్తున్నది. విష్ణువు విశ్వశరీరుడు గనుక ఆయనకు చేసే చందనోపచారము ఈ వేసవి తాపము మొదలైనవి లేకుండా లోకాన్ని కాపాడుతుంది కనుకనే ఈ రోజున ఈ చందనోత్సవం అనేది చాలా ప్రధానం. దీన్ని ఆధారం చేసుకుని ఈ శాస్త్ర ప్రమాణంతోనే మనకి సింహాచల మహాక్షేత్రంలో నృసింహస్వామి వారికి చందనోత్సవం అనేది చాలా వైభవంగా జరుగుతుంది. పైగా నృసింహుడు ప్రధానంగా అగ్నితత్వం గనక ఆ చల్లదనం ఆయనకి లేపనం చేయడం వల్ల ప్రపంచానికి తాపం పోగొడతాడు అని. అందుకు నృసింహస్వామికి అది వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రమైనటువంటి సింహాచలంలో స్వామివారికి పాత చందనాన్ని తీసి నూతనంగా చందనాన్ని అలదడం ఈరోజు జరుగుతున్నది. దానికి తండోపతండాలుగా యాత్రికులు రావడం కూడా విశేషం. అలాంటివి చేయడం వల్ల క్షేత్రాల్లో జరిగేవి ఎప్పుడు లోకక్షేమం కోసము. సాధారణంగా గృహాల్లో మనం చేసేవి గృహానికి, కుటుంబానికి రక్షిస్తాయి. క్షేత్రాల్లో జరిగేవి లోకక్షేమం కోసం ఉంటాయి. ఇది తెలుసుకుని క్షేత్రాల్లో ఇలాంటివి చేస్తుండడం వల్ల లోకానికి తాపహారం అని తెలుసుకోవాలి. అలాంటి పవిత్రమైనటువంటి చందనోత్సవం ఈ రోజునే చేస్తారు. మరొకటి, ఇది విశేషించి కృతయుగమునకు ఆది అని చెప్తారు ఇక్కడ. అంటే కృతయుగం వైశాఖ శుక్ల తృతీయ నాడు ప్రారంభమైంది అని ధర్మశాస్త్రాలు చెప్తున్న విషయం. ఎప్పుడైనా సరే యుగాది ఏ తిథి నాడు వస్తుందో ఆ తిథి నాడు చేసేటువంటి కృత్యములకి ప్రత్యేకత ఉంది. అందుకే ఇది కృతయుగమునకు ఆది గనక ఈ రోజున చేసే తిలతర్పణము, అది పితృదేవతను ఉద్దేశించే తిలతర్పణము అక్షయ ఫలం ఇస్తున్నది అని ఒక మాట కనబడుతున్నది. అంతేకాదు ఇది దాన ప్రధానమైన పర్వం, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవ్వాలే తప్ప కొనుక్కును దాచుకోవడానికి కాదు. కనుక కొనుక్కోవడాలు కాకుండా దానం చేయడం, ఆరాధనలు చేయడం, సత్కర్మలు చేయడం చేస్తే అవి అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ఎప్పుడైనా దాచుకున్న వాటికంటే పంచుకున్నవే ఫలాలను ఇస్తాయని తెలుసుకోవాలి ఇక్కడ. కనుకనే అటువంటి సత్కర్మలు ఇవాళ ఆచరించి వాటి ద్వారా సత్ఫలాలు పొందాలి. రెండవది, గంగా స్నానానికి, సముద్ర స్నానానికి ఈరోజు ప్రాధాన్యం చెప్పారు. అందుకే కుదిరితే గంగా స్నానం, సముద్ర స్నానం కూడా చేయవచ్చు. లేని సమయంలో మన ఇంట్లో చేసే స్నాన సమయంలోనే గంగాస్మరణ చేయడం విశేషం. ఈరోజు పరశురామ జయంతి అని కూడా చెప్తారు. భార్గవరాముడైన పరశురాముడు నారాయణ యొక్క అవతారం, ఆయన ఆవిర్భవించిన రోజు ఇది. అటువంటి పరశురాముని స్మరించి ఆయన ఆరాధన చేయడం, ఆయన అర్ఘ్యప్రదానం చేయడం వల్ల లోకక్షేమం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన మహాపర్వం గనక సమస్త ప్రపంచానికి శాంతి లభించాలని, దేశము, ప్రకృతి, ధర్మము వృద్ధి చెందాలని, అక్షయ ఫలం ప్రాప్తించాలని ఆ లక్ష్మీ నృసింహస్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు అక్షయ తదియ. సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం జరిగేటువంటి సుదినం. మానవుణ్ణి అనుక్షణం పీడించేటువంటి దుర్గతి తొలగిపోయి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి అంటే తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరించాలి. ఆది మధ్యాంతరవర్తి నారాయణ అన్న చందంగా మహావిష్ణువు యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ రోజున ఆచరించడంతో పాటు వేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు అనేటువంటివి కూడా ఆచరించాలి. అంతేకాకుండా అన్ని దానాల్లో కల్లా గొప్ప దానమైనటువంటి అన్నదానం కూడా నిర్వహించాలి. ఇలా కనుక చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి శ్లోకం చదివినా చాలు అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తాడు మానవుడు. ఈరోజు విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అనేటువంటిది. విశ్వమంతా ఆక్రమించినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పడం.
అటువంటి విశ్వాన్ని పాలిస్తున్నటువంటి స్వామికి నమస్కారం అంటూ గనక మనం ధ్యానం చేసినట్లయితే ఆ ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపం మనకి అద్వితీయంగా గోచరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. షష్ఠశ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:19. తిథి తదియ ఉదయం 7:28 వరకు. తరువాత చవితి తెల్లవారుజామున 4:15 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 2:09 వరకు. వర్జం సాయంకాలం 6:57 నుంచి 8:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుంచి 1:17 వరకు. మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:47 వరకు. అమృతకాలం రాత్రి 11:16 నుంచి 12:46 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:20. నేటి విశేషం అక్షయ తదియ. అక్షయ తదియ సందర్భంగా మనకు గొడుగు, అలాగే వస్త్రము, చెప్పులు, బంగారము మొదలైనటువంటి వాటిని దానం చేయాలని శాస్త్రం చెబుతుంది. అలాగే దధ్యన్నం ఇవన్నీ కూడా. అయితే బంగారం కొనాలి అనుకుంటున్నారు లోకంలో. అది కొనడం కాదు, దానం చేయడం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. తరువాత ఈరోజు సింహాచల క్షేత్రంలో చందనోత్సవం చేస్తారు. అంటే అంతకు పూర్వం ఉన్న చందనాన్నంతని కూడా తొలగించి ఈరోజు మరల చందనం రాయడం ప్రారంభిస్తారు. నిజరూప దర్శనం ఉంటుందన్నమాట ఈరోజు. అలాగనే ఈరోజు వృషభాయనం ఒకటి ఉంది. అది ఉదయం 6:21 ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం 12:30 దాకా ఉంటుంది. ఆ సమయంలో మనం చేసేటువంటి గంగా స్నానం, అక్షయ తదియ సందర్భంగా కూడా గంగా స్నానం చాలా ఫలితాన్ని ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే వృషభాయనం సందర్భంగా కూడా దానం, పితృదేవతారాధన ఇవి అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. పిల్లలు సజ్జనులుగా సమాజానికి ఉపకరించేవారుగా రూపుదిద్దుకుంటారు. ఈరోజు పరశురామ జయంతి సందర్భంగా మనం పరశురాముణ్ణి అర్చించుకోవడం ద్వారా ధర్మము రక్షితమవుతుంది. పరశురాముడు ధర్మ రక్షణ కోసం చాలా కార్యాలు చేశాడు. అతి ముఖ్యంగా భూమినంతని కశ్యపునికి దానం చేశాడు. ఇటువంటి ఉత్తముని స్మరించుకోవడం ద్వారా ధర్మము రక్షించబడుతుంటుంది. నేటి ఆణిముత్యాలు. సత్యాన్ని మించిన తపస్సు లేదు. నరుడు
నారాయణుల సమ్మిళిత రూపాంతరంగా ప్రేమ భక్తి తత్వాలు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ భావాలు వెల్లివిరిసిన స్వరూపంగా సింహాచల క్షేత్రంలో వరాహ నృసింహుడు దర్శనమిస్తాడు. అత్యంత ప్రకృతి రమణీయత నేపథ్యంగా ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక సన్నిధే కాదు, ఆహ్లాద భావాలకు పెన్నిధి కూడా. గోపురాలు, ప్రాకారాలు, స్తంభాలు, కుడ్యాలు, కోష్ఠాలు, పీఠాలు ఇలా అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఎటు చూసినా ఈ ఆలయ లోపలి ప్రాంగణంలో శిల్పకళా వైభవం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. స్వామి గర్భాలయంలో చందనంతో కప్పబడిన లింగాకారంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత స్వామి తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించలేదు. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం దక్కలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి గతంలో తాను శ్రీచందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం తగ్గించే శక్తిని వరంగా ఇచ్చిన విషయం జ్ఞప్తికి వచ్చింది. అందువల్ల శ్రీచందన లేపనంతో స్వామిని శాంతింపచేయమని ప్రహ్లాదునికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఆదేశాన్ని పాటించి ప్రహ్లాదుడు ఉగ్ర నారసింహుణ్ణి శాంతింపచేశాడు. అందుకే ఈ స్వామి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాటి చందనోత్సవం నాడు తప్ప మిగతా అన్ని రోజులలో చందనంతో పూర్తిగా కప్పి ఉంచబడతాడు. చందన పూతలో దాగి ఉన్న చల్లని తండ్రి నారసింహుడు సర్వులకు ఆరాధ్యుడు. అక్షయ తదియ ఈ క్షేత్రంలో మహావైభవంగా కొనసాగుతుంది. తదియనాటి తెల్లవారుజామున స్వామివారికి శ్రీచందన వలుపు ప్రారంభమవుతుంది. భక్తులను ఆ ఒక్కరోజునే 12 గంటల పాటు నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. అక్షయ తృతీయ అర్ధరాత్రి నాడు 3 మణుగుల గంధం అంటే 120 కేజీల పచ్చి చందనాన్ని స్వామికి అలంకరిస్తారు. దీంతో స్వామి మళ్లీ శివలింగాకృతిలో దర్శనమిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోన్న సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాలు వరకు కడు వైభవంగా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. 20 అడుగుల ఎత్తైన రథంపై స్వామివారిని ఊరేగించే రథోత్సవం నేత్రపర్వం. శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ క్షేత్రంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. ఈ ఆలయానికి ఈశాన్య దిశగా ఉన్న గంగధార తీర్థంలో స్వామివారి కళ్యాణోత్సవాల అనంతరం మంగళ స్నానాలను నిర్వహిస్తారు. ఈ తీర్థం ప్రకృతి సిద్ధమైనది. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తునున్న కొండపై సంవత్సరం పొడవునా ఈ గంగధార సజీవంగా ప్రవహిస్తుంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో మరొక ఆకర్షణ కప్ప స్తంభం. దీని అసలు పేరు కప్పం స్తంభం. స్వామివారికి కప్పం చెల్లించి స్వామి అనుగ్రహాన్ని కోరడం కోసం ఈ స్తంభాన్ని ఆశ్రయించడం దీని ప్రత్యేకత. ఈ స్తంభంపై సంతాన వేణుగోపాల స్వామివారి మహాయంత్రం సుప్రతిష్ఠితమై ఉంటుంది. సంతానార్థులే కాకుండా సకల భక్తులు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి అభీష్టాన్ని విన్నవించుకుంటారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది, కానీ బ్రతకడానికి మార్గం లేదు. ఇది సుందరకాండ ప్రారంభం. కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే బ్రతకాలని ఉన్నా ఇక బ్రతకడానికి మార్గం లేదు. అంత పెద్ద కష్టంలో ఉన్నారు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు. ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు. సీతమ్మ ఎక్కడుందో జాడ తెలియదు. అందుకని ప్రాయోపవేశం చేశారు. మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు. మేమేమి ముట్టుకోం, మా అంతటా మా శరీరాలు పడిపోతాయి, లేదా క్రూర మృగాలో పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి, తినేస్తాయి అని పడుకున్నారు. నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు, బ్రతకాలనుంది, కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు. అది అక్కడున్న స్థితి. అంత శోక సముద్రంలో ఉన్నారు.
అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది. వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు పడుకొని. ఇదెక్కడి ప్రారంధం వచ్చిందిరా మనకి? ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని. అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా. దశరథుడికి 3 భార్యలా. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా? బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా? చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత చతుర్భులు అనేటటువంటి 4 ఉత్తమురైన కుమారుల్ని పొందాడా? పెద్దవాడు సుగుణాభిరాముడా. సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా? సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా? ఆ రామచంద్రమూర్తికి మన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా? వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా? నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభువైన సుగ్రీవుడు మాటిచ్చాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపి మన ప్రారంధం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా? మనం ఈ బిలంలో చిక్కుబడిపోయామా? సమయం దాటిపోయిందా? బ్రతకడానికి మార్గం లేక ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా? మన కుటుంబాలు ఏమైపోతాయో, మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది. ఎవడురా నా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది. వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు. వాళ్ళు చచ్చిపోదామని ఉంది, పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు. అప్పుడు వెళ్ళి అడిగారు, ఎవరు నువ్వు అన్నారు. నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని. నా రెక్కలు కాలిపోయాయి, నాకు రెక్కలు లేవు, నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి, నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది. జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది. సీతమ్మ జాడ తెలియదు అన్నారు. నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టిశక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యాదవ వీరులు పాండవుల నగరానికి చేరి హాయిగా విహరించారు, సంతోషించారు. పట్టణమంతా శాంతిగా ఉంది. కానీ భవనాలు మాత్రం లోపలికి రావటానికి వీల్లేదు. పట్టణాల్లో బాడికి తీసుకొని ఎక్కడ ఉండలేమో, అంతగా బహుమానాలు ఎక్కడైనా తీసుకొస్తారండి? తీసుకొచ్చారు. గానాలతోనూ వాద్యాలతోనూ ఆనందాన్ని అనుభవించారు. అలా యదువీరులు కురువీరులతో చాలా రోజులు గడిపి తిరిగి ద్వారకకు బయలుదేరారు. చాలా రోజులు ఇక్కడే ఉన్నారంతా. వృష్టి అందక వీరులు కురుశ్రేష్ఠులు ఇచ్చినటువంటి ఉత్తమ కానుకలను తీసుకొని అలా ఉత్తమ కానుకలు ఇచ్చారు. ఒకే రథంలో పట్టింది అవంతా కూడా, ఎక్కువ కాలేదు, అవి ఎక్కువ ఇవ్వలేదు. ఆయన పాపం ఉండింది ఇచ్చాడు. ఈ వచ్చినటువంటిది ఇవ్వటానికి వీల్లేదే, అందుకని వేరేదే తన దగ్గర ఉండేదంతా పాపం ఇచ్చాడు. అది ఒక రథంలో పట్టింది, తీసుకువెళ్ళారు. ఉత్తమ కానుకలు, చిన్న చిన్న కానుకలు ఇచ్చాడు. బలరాముడితో కలిసి ద్వారకకంతా వెళ్ళారు. బలరాముడు కూడా వాళ్ళు లెక్కను పెట్టలేదు, ఏమీ ఇవ్వలేదని కూడా, ఎందుకంటే తెలుసు వాళ్లకు. అందుకని ఏమన్నా ఇవ్వాలంటే అదే అందులో మరి అన్ప్యాక్ చేయండి అనేవాళ్ళు, వదిలేండి. కృష్ణుడు మాత్రం వారితో వెళ్ళలేదు. కృష్ణుడు మాత్రం, నేను మాత్రం ఇక్కడ కొన్ని రోజులు కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉంటాను, ఇవన్నీ సర్దాలా, నేను సర్ది వేరు భవనాలకంతా నేను సాగించాలా, ఇవి చాలా పని ఉంది. కేవలం ఏదో యుద్ధనీతి అది ప్రపంచాన్ని రక్షించడమే కాకుండా నేను సర్దుకోవటం కూడా కొన్ని పనులు ఉన్నాయి నాకు. మనం ఇచ్చినటువంటి బహుమానాలు పాపం హాల్లోనే అన్నీ పారేశారు, గుట్టలుగా ఉన్నాయి. అందుకని ఇవన్నీ నేను సర్దాలి కాబట్టి కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉంటాను, చెల్లెలతో కూడా నేను మాట్లాడాలి కదా, ఉంటాను అని. మాతో పాటు నువ్వు కూడా సర్దుదులే ఉండు అన్నాడు. ఆ రోజుల్లో అర్జునుడితో కలిసి శ్రీకృష్ణుడు వేటకై యమునా తీరానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో యమునా తీరానికి వెళ్ళాడు. ఆ మధ్యలో ఉండినప్పుడు సామాన్లంతా సర్దటం, వేటకు వెళ్ళటం, మళ్ళీ రాత్రికి వచ్చి సామాన్ సర్దటం, 1 గంట వరకు సామాన్ సర్దటం, మళ్ళీ వెళ్ళటం, ఇట్లా వాళ్ళ యొక్క జీవనం అయిపోయింది. వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది. పాపం అనుకున్నాడు కృష్ణుడు, ఈ బహుమానం ఇచ్చిన దానికి నేనే సర్దాల్సి వస్తుందని. అయింది. వారిద్దరు కూడా క్రూర మృగాలు
అడవి పందులను వేటాడుతూ ఆనందించేవారు. అలా కొంతకాలం గడిచింది. అటు ద్వారకలో సుభద్రకు ఒక పుత్రుడు కలిగాడు. అతడు మహాపురుష లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. అతడే సుభద్రకు కలిగినటువంటి వాడే అభిమన్యుడు. అభిశ్చ మన్యుమాంశ్చైవ తతస్తమరి మర్దనం అభిమన్యుమితి ప్రాహుః అర్జునీం పురుషర్షభం. ఎలాంటి భయము లేకుండా కోపంలో యుద్ధం చేసేవాడు గనుక అభిమన్యుడు అని అతడికి సార్థకమైన పేరు పెట్టబడింది. యుక్తితో యుద్ధాన్ని చేసేవాడు. ధర్మరాజు అభిమన్యుడు పుట్టాడని తెలియగానే 10,000 గోవులను, బంగారు నాణాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. అంతే కదా, వచ్చినటువంటి బహుమానం ఏం చేస్తాడు? అన్ని దానం చేశాడు. ఇవన్నీ కూడా బ్రాహ్మణుల ఇంట్లో ఉండిపోతాయి. అప్పటి కాలంలో అభిమన్యుడు చిన్నతనం నుంచే తండ్రుల్లాగానే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వాడయ్యాడు. అభిమన్యుడు ఆ చిన్న పిల్లకాయనే చాలా ఇష్టమైపోయాడు. అభిమన్యుడిని చూడాలని శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. స్వయంగా దగ్గర ఉండి అభిమన్యుడికి జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలు కూడా తానే చేయించాడు. అభిమన్యుడికి కొద్దిగా పెరిగి పెద్దవాడైన తర్వాత కృష్ణుడు అభిమన్యుడితో కలిసి పాండవుల వద్దకు వచ్చాడు. అప్పుడు అభిమన్యుడు అర్జునుడి వద్ద 4 భాగాలుగా 10 అంగాలుగా ధనుర్వేదాన్ని అంతా నేర్చుకున్నాడు. ధనుర్వేదంలో 4 భాగాలు అంటే మంత్రముక్తం, పాణిముక్తం, ముక్తాముక్తం, అముక్తం. వీటిని నేర్చుకున్నాడు. మంత్రముక్తం అంటే మంత్రసహితంగా ప్రయోగించబడే అస్త్రం. దానిని ఉపసంహరించుకోవటానికి వీలు ఉండదు, అటువంటిది. ఇక పాణిముక్తం అంటే చేతిలో తీసుకొని ధనస్సు పైన సంధించి ప్రయోగించే బాణము మొదలైనటువంటి ఆయుధాలు, అవి కూడా ఉపసంహరించుకోవటానికి వీలుండదు. ఇక ముక్తాముక్తం అంటే ప్రయోగించటం, ఉపసంహరించటం రెండూ చేయబడేటువంటి అస్త్రాలు. ఇక అముక్తం అంటే చూడటంతోనే భయపడి శత్రువులు పారిపోయే కత్తులు మొదలైనటువంటి ఆయుధాలు, ఇవి మంత్రంతోనే విజయాన్ని సాధించి పెడతాయి. ఇవి ధనుర్వేదంలోని 4 భాగాలు. ఇక ధనుర్వేదంలో 10 అంగాలు ఉన్నాయి. అవి ఆదానము, సంధానము, మోక్షము, నివర్తనం, స్థానం, ముష్టి, ప్రయోగం, ప్రాయశ్చిత్తం, మండలం, రహస్యం. వీటిలో అమ్ముల పొది నుండి బాణం తీయటాన్ని ఆదనము అంటారు. బాణాన్ని ధనుస్సు యొక్క నారియందు ఉంచటాన్ని సంధానము అంటారు. లక్ష్యంపైనే బాణాన్ని విడిచిపెట్టడాన్ని మోక్షణం అంటారు. బాణాన్ని విడిచిపెట్టిన తర్వాత శత్రువు బలం లేనివాడు, ఆయుధం లేనివాడిని తెలిసిన తర్వాత మంత్రశక్తితో బాణాన్ని ఉపసంహరించుకోవటాన్ని నివర్తనం అంటారు. ధనస్సును కానీ అల్లెతాడును కానీ స్థానము అంటారు. లేదా ధనస్సు మధ్య ప్రదేశాన్ని కానీ అల్లెతాటి యొక్క మధ్య ప్రదేశాన్ని కానీ స్థానము అంటారు. మధ్య ప్రదేశం ఉంటుంది కదా, అది 3 లేదా 4 వ్రేళ్ల ఒకటిగా చేర్చి మడుచుకున్నప్పుడు ముష్టి అంటారు. చూపుడు వ్రేలు, నడిమి వ్రేలు ఈ రెండింటి మధ్య నుండి కానీ, లేదా నడిమి వ్రేలు, బొటన వ్రేలు ఈ రెండింటి మధ్య నుండి కానీ బాణాన్ని సంధించటాన్ని ప్రయోగము అంటారు. 1 వేలుతో 2 వేలుతో
3 వేళ్ళతో, చూపుడు వేలుతో, ఇవి ముష్టితో, చాలా పెద్ద విద్య ఇది, అందరికీ రాదు ఇది. తన నుంచి కానీ ఇతరుల నుంచి కానీ కలిగినటువంటి అల్లెతాటి ఒరిపిడి దెబ్బను, బాణపు దెబ్బను నివారించటానికి చేతులకు తొడుగుకునేటువంటి అంగుళీత్రాణము, ఈ వేళ్లకు మొదలైనటువంటి తోలు తొడుగును ప్రాయశ్చిత్తము అంటారు. చక్రాకారంగా తిరుగుతూ రథం వెనువెంట తిరుగుతున్నటువంటి లక్ష్యాన్ని కొట్టడాన్ని మండలము అంటారు. ధనుర్విద్య చూసారా, ఏదో ఊరికే బాణం టపక 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 వేయటం అనుకున్నాం. ఇదంతా వింటూ ఉంటే, ఇదంతా చదువుతూ ఉంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది మనకు. శబ్దం విని దాని ఆధారంగా లక్ష్యాన్ని ఛేదించటం కానీ ఒకేసారి లక్ష్యాన్ని ఛేదించటాన్ని రహస్యము అంటారు. ఇలా అర్జునుడు అస్త్ర విజ్ఞానంలోనూ, ప్రయోగ పాఠంలోనూ, సంపూర్ణ యుద్ధక్రియలోనూ అభిమన్యుడికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. అర్జునుడు ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆగమ ప్రయోగ విషయాల్లో కూడా అభిమన్యుడిని అర్జునుడు తనంతటి వాణ్ణి చేశాడు. అభిమన్యుడి స్కందాలు వృషభంలాగా గెలువు సఖ్యం కాకుండా ఉన్నాయి. అటువంటి స్కందాలు ఉన్నాయి. సద్గుణాలతో, ఉత్తమ లక్షణాలతో అభిమన్యుడు ఇతరులను మించి ఉన్నాడు. అంత పరాక్రమవంతుడే ఉన్నాడు. పుట్టడంతోనే అట్లా పుట్టాడు. నోరు తెరిచిన సర్పంలాగా భయంకరుడుగా ఉన్నాడు. సింహంతో సమానమైనటువంటి గర్వం కలిగి ఉన్నాడు అభిమన్యుడు. మదించిన ఏనుగు వంటి పరాక్రమం కలిగి ఉన్నాడు. మేఘదుందుభి వంటి ధ్వనితో సమానమైన కంఠస్వరం కలిగి ఉన్నాడు. పూర్ణచంద్రుడితో సమానమైన ముఖం కలిగి గొప్ప ధనుర్ధారి అయి ఉన్నాడు అభిమన్యుడు. రూపము, శౌర్యము, వీర్యము, ఆకారాల్లో అన్ని విధాల శ్రీకృష్ణుడితో సమానుడై శోభించాడు. ఇంద్రుడు అర్జునుడిని చూసి సంతోషించినట్లుగా అర్జునుడు అభిమన్యుడిని చూసి సంతోషించాడు. ద్రౌపది పాండవుల వలన 5 పుత్రులను పొందింది. వారు కూడా మహావీరులే. ద్రౌపది ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు, వృకోదరుడి వల్ల సుతసోముడు, అర్జునుడి వల్ల శృతకర్మ, నకులుడి వల్ల శతానీకుడు, సహదేవుడి వల్ల శృతసేనుడు అనే పుత్రులను పొందింది. 5 పుత్రులు. బ్రాహ్మణులు ధర్మరాజు పుత్రుడిని చూసి ధర్మరాజుతో ఇలా అన్నారు: ఈతడు ఆయుధాల దెబ్బల నొప్పిని లెక్క చేయకుండా ఉండటంలో వింధ్యాపర్వతంలాగా నిలబడి ఉంటాడు గనుక ఈతడి ప్రతి వింధ్యుడు అని పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు అన్నారు. తర్వాత భీముడికి పుట్టినటువంటి కుమారుణ్ణి చూసి భీముడు 1000 సోమయాగాలు చేసిన తరువాత చంద్రసూర్యుల తేజస్సుతో ద్రౌపదికి ఒక పుత్రుడు పుట్టాడు. కనుక ఈ భీమ కుమారుడికి సుతసోముడు అని పేరు పెట్టారు. అర్జునుడు ప్రసిద్ధమైన కర్మలను ఆచరించటం చేత పుట్టినటువంటి ఈ ద్రౌపదీ పుత్రుడికి శృతకర్మ అని పేరు పెట్టారు. ఈ పేర్లన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. కురువంశంలో శతానికుడనే రాజర్షి ఉండేవాడు. అతడు గొప్ప కీర్తిమంతుడు. ఆయనలాగానే తన పుత్రుడు కూడా తన కీర్తిని పెంచుతాడని నకులుడు భావించాడు. బ్రాహ్మణుల అనుమతితో తన పుత్రుడికి శతానికుడు అని పేరు పెట్టారు. తర్వాత ద్రౌపది సహదేవుడి వల్ల 5వ పుత్రుణ్ణి కన్నది. ఆ పుత్రుడు పుట్టిన నక్షత్రం అగ్నిదేవతా నక్షత్రమైన కృత్తికా నక్షత్రం కనుక బ్రాహ్మణులు ఆ పుత్రుడికి శృతసేనుడు అని పేరు పెట్టారు. వీరందరూ 1 సంవత్సరం తేడాతో వరుసగా పుట్టారు. వీరందరూ కలిసి ఉంటారు. ఒకరి మేలునొకరు కోరుకుంటూ ఉంటారు. అన్నతమ్ముళ్ళు ఎంత పంచపాండవులు ఎట్లా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా అన్నతమ్ముళ్ళలాగా ఉన్నారు వీళ్ళు.
ఇంకా వివరణ చేయాల్సిన పని లేదు. పంచపాండవుల యొక్క స్నేహాన్ని మనం ఎంతగా వివరణ చేసుకున్నామో అంత పదింతులు కలిసి ఉంటారు వీళ్ళు. ఏ తేడా లేదు వీళ్ళలో. దౌమ్య మహర్షి వీరందరికీ శాస్త్ర ప్రకారంగా జాతకర్మ, ఉపనయనం మొదలైనటువంటి సంస్కారాలను క్రమంగా చేయించాడు. దౌమ్యుడు ఉన్నాడు కదా, వీరు పెరిగి పెద్దవారై వేదాధ్యయనాన్ని పూర్తి చేశారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించారు. అర్జును నుండి దివ్య మానుషాలు అయినటువంటి శాస్త్రాలు, అస్త్రాలు, శస్త్రాస్త్రాలు సహా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. బ్రహ్మాస్త్రము మొదలైనటువంటి దివ్యాస్త్రాలు అవన్నీ అంటారు కదా, ఖడ్గము మొదలైనవి మానుషాస్త్రాలు అంటారు. ఉపపాండవులు పూర్తిగా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. ఉపపాండవులు దేవతా బాలుర్లాగా శోభించారు. అంత అచ్చము పంచపాండవుల్లాగానే ఉంటారు. అచ్చము ఎవరైనా మోసపోవచ్చు, అట్లా ఉంటారు వాళ్ళు. కృష్ణుడు కూడా మోసపోయాడట ఒకసారి, ఆ కథ వేరే ఉంది. అంటే అచ్చము ధర్మరాయల అట్లనే ఉంటారు. 5 కూడా వాళ్ళంతా మహారథులయ్యారు. విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ వీరపుత్రులను చూసుకొని పాండవులు ఎంతో ఆనందించారు. అదే కదా, ఇంతటితో హరణాహరణ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ అధ్యాయంలో ఖాండవ దహన పర్వము అనే విచారం వస్తుంది. ధృతరాష్ట్ర మహారాజు భీష్మ పితామహుల ఆజ్ఞ ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థంలోనే ఉండసాగారు. శత్రురాజులు జయించి సుఖంగా ఉన్నారు. ధర్మరాజు పాలనలో లోకమంతా సుఖాన్ని అనుభవించింది. నీతిమంతుడైనటువంటి మానవుడు ధర్మార్థ కామాలను సమంగా సేవించినట్లుగా ధర్మరాజు ధర్మార్థ కామాలను ఆత్మబంధువుల్లాగా గౌరవించాడు, సేవించాడు. తేషాం సమ విభక్తానాం క్షితో దేహవతామివ. తేషాం సమవిభక్తానాం క్షితో దేహవతామివ బభూ ధర్మార్థ కామానాం చతుర్థ ఇవ పార్థివః. చతుర్థ ఇవ పార్థివః. ధర్మరాజు పాలనలో ధర్మ, అర్థ, కామ పురుషార్థాలు శరీరాన్ని ధరించాయా అన్నట్లుగా ప్రకాశించాయి. 4వ పురుషార్థమైన మోక్షం మాత్రం సాక్షాత్ ధర్మరాజై ప్రకాశించింది. అవును కదా, ధర్మరాజు ఎల్లప్పుడూ పరబ్రహ్మ చింతన చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, వేద మార్గంలో నడుస్తాడు, ప్రజలకు మేలు చేస్తాడు అని ప్రజలు భావించారు కూడా. అటువంటి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజును తమ రాజుగా పొందినందుకు ప్రజలు ఎంతో ఆనందించారు. మహానుభావ, ధర్మరాజు రాజైన కారణంగా చంచల స్వభావం గల లక్ష్మీదేవి తన చాంచల్యాన్ని విడిచిపెట్టింది కూడా. ధర్మరాజు ఆజ్ఞను పాటించే రాజుల చెంత స్థిరంగా నిలిచింది ఆవిడ. ఎవరెవరు ధర్మంగా ఉన్నారో వాళ్ళ దగ్గరంతా లక్ష్మి స్థిరంగా ఉంది. ఎవరెవరు రాజులు స్థిరంగా లేరు, అధర్మ బుద్ధితో ఉన్నారో వాళ్ళ దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోతుందట. రాజుల బుద్ధి ధర్మం మీద నిలిచి ఉంటుంది. రాజులందరూ ధర్మంగా ఉంటే ఆ దేశము, ఆ రాష్ట్రం బాగుంటుంది. ధర్మరాజు రాజ్యంలో ధర్మం దినదినము వృద్ధి చెందుతుంది. చెందగుంటుందా? మహాయజ్ఞాల్లో 4 వేదాలు ఉపయోగపడినట్టు విధంగా ధర్మరాజు తన 4 సోదరులను అవసరమైన సమయాల్లో ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాడు. వారు కూడా అన్నగారి మాటను జవదాటకుండా నడుచుకున్నారు. స్వప్నంలో కూడా జవదాటరు, ఊపిరిలో కూడా జవదాటరు.
బృహస్పతితో కూడినటువంటి దేవతలు ప్రజాపతిని సేవించినట్లుగా దోమ్యుడితో కూడినటువంటి విప్రులందరూ నిత్యము ధర్మరాజును రక్షించారు. అన్ని దేవతలు ధర్మరాజును రక్షించుకొని వచ్చారు. ధర్మరాజు పట్ల ప్రజలు ప్రీతి కలిగి నేత్రానందాన్ని, హృదయానందాన్ని కూడా అనుభవించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.